సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ నమస్కారం పరిగి న్యూస్ కి స్వాగతం వార్తల ముందుగా ముఖ్యాంశాలు ప్రశాంతంగా ముగిసిన కదిరి నియోజకవర్గ ఎన్నికలు ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు నాయకులు కదిరి నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రారంభంలో ఈవీఎం మిషన్లు మొరాయించినప్పటికీ అనంతరం పనిచేయడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు బారులు తీరారు. కదిరి మండలం కాలసముద్రం పోలింగ్ బూత్ లో సాయంత్రం 4 గంటల నుండి అసెంబ్లీ ఈవీఎంలు మొరాయించడంతో ఎన్నికల అధికారులు వాటి స్థానంలో మరొక ఈవీఎంలను మార్చారు. ఇంతలో పోలింగ్ సమయం పూర్తవడంతో అప్పటి నుండి క్యూ లైన్ లో ఉన్న ఓటర్లకు ఓటు వేయడానికి ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారు. టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్, ఎమ్మెల్యే అత్తార్ చాన్ బాషా, వైసీపీ అభ్యర్థి డాక్టర్ బివి సిద్ధారెడ్డిలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ సమయం పూర్తయ్యేలోపు నియోజకవర్గంలో 61% పోలింగ్ నమోదైంది. టోటల్ ఏం లేవు. మాక్ పోల్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఓట్ వేసి చెక్ చేస్తాం. మాక్ పోల్ 50 లేకుండా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఓట్ వేసి అన్నిటికీ పడతా అంటే పోలింగ్ కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు మాకు పోల్ వేస్తాం. 12 ఉన్నాయి కదా, 12 దానికి ఒక్కదానికి ఒకటి వేస్తాం. అదే బాక్స్ సపరేట్ అది కౌంట్ చేస్తాం, ఇది కౌంట్ చేస్తాం.
బయట నిల్చోకూడదు. ఉదయాన్నే 6:30 నుంచి క్యూ లైన్లో ఓటర్లు అయితే నిలబడుతున్నారు. పోలింగ్ శాతం ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే ధన ప్రభావం అని చాలా పెద్ద ఎత్తున ఉంటుంది, పెద్ద ఎత్తున ఉంది. అదే రకంగా మహిళల్లో ప్రభుత్వం చేసినట్టు సంక్షేమ కార్యక్రమాల పట్ల చైతన్యం కూడా ఉంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని గెలిపించాలని ఆశ కూడా ఉంది. యూత్లో కొత్త ఓటర్లు ఎట్లుందంటారు? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించాలంటారు. ఆర్డీఓ గారు మాక్ పోలింగ్ కంటే ముందే క్యూ లైన్లలో బారులు తీరున్నటువంటి ఓటర్లను గమనించవచ్చు. ఎండాకాలం ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకుందామని ఒకటి, ఎవరైనా వాళ్ళ ఓటుని వినియోగించుకొని దొంగ ఓట్లు వేసిపోతారనే భయం ఒకటి, ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలనే ఆలోచన, ఆ ఉత్సాహము మహిళల్లో నూతనంగా ఓటర్లుగా నమోదైనటువంటి యువతీ యువకుల్లో పెద్ద ఎత్తున కనపడుతోంది. ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా జరిగేటువంటి ఓటర్లు, ఓటింగ్ శాతం పెరుగుతుంది. అంతేకాదు ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ వ్యక్తిగత నాయకత్వాన్ని నమ్ముకొని కాకుండా, వాళ్ళ పార్టీని నమ్ముకొని కాకుండా కేవలం 1000 రూపాయలను నమ్ముకొని ఓటర్లకు డబ్బులు ఇచ్చేసి ఎలక్షన్స్ అయిపోయింది గెలిచేస్తామనే భావనలో ఉన్నారు. వాళ్ళందరికీ పెద్ద ఎత్తున బుద్ధి చెప్పేటువంటి ఓటర్లు కూడా 23వ తారీఖున చూస్తారు. కానీ ఓటింగ్ శాతం ఖచ్చితంగా పెరుగుతుంది. ప్రభుత్వం ఉండాలనే ఆలోచన మహిళల్లో, యువతి యువకుల్లో పెద్ద ఎత్తున ఖచ్చితంగా ఓటింగ్ శాతం పెరిగేది. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్